పిక్చర్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాభిప్రతీం సౌవర్ణాంబరధార్ణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. దశమహావిద్యా అధిష్టాన దేవతాభ్యో నమః. తారాదేవ్యై నమః. మహాకాళ్యై నమః. చిన్నమస్థాయై నమః. ఓం త్రిపురభైరవ్యై నమః. ఓం బగళాముఖ్యై నమః. రాజశ్యామలాయ నమః. మాతంగ్యై నమః. ధూమవత్యై నమః. భువనేశ్వర్యై నమః. షోడశ్యై నమః. కమలాత్మికాయై నమః. మనము ఈ వారంలో జరిగేటటువంటి రాశిఫలాలకి ప్రధానంగా ఏ ఏ రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం. శని వక్రించి మీనరాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నాడు. గురుడు మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళడం జరిగింది. కేతు సింహరాశి. అలాగే రవి 15వ తేదీ దాటిన తర్వాత మనకి ధనుస్సు రాశి. ఇక శుక్రుడు, కుజుడు, బుధుడు వృశ్చిక రాశి సంచారం చేస్తున్నారు. దీన్ని బట్టి మనము ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కళ్ళకి ఏ ఏ రాశి వారికి ఎలా జరుగుతుందో మనం ఈ వీడియోలో చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి గురువుడు జన్మంలో ఉండి మనకి షుగర్ వ్యాధి ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు వస్తాయి. ఇకపోతే ఓవర్ థింకింగ్ వల్ల మనకు అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి అందరికీ కూడా గత వారం కంటే కూడా అధికంగా మీకు ఖర్చులు అనేటటువంటివి ఎక్కువ అవుతాయి. అలాగే ఉద్యోగంలో జీతభత్యాలు కూడా అధికంగా పెరుగుతాయి. ఈ రాశి వారందరూ కూడా విదేశాలకు వెళ్ళడము అనేటటువంటిది జరుగుతుంది. మీ సోదరులు కూడా విదేశాల్లో బాగా స్థిరపడము, బాగా సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే మీకు మీ సోదరుల మధ్య కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ రాశి వారి అందరికీ కూడా వ్యవసాయంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయం అధికంగా పంట పండుతుంది. రైతులు మరి అలాగే పెస్టిసైడ్స్ బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా సాగడం అనేటటువంటివి జరుగుతాయి. బట్టల వ్యాపారాలు, హాస్టల్స్, కోలివింగ్ ఇలాంటివన్నీ కూడా రావడం ద్వారా హాస్టల్స్ వ్యాపారం కూడా బాగుంటాయి. హోటల్స్ బిజినెస్లు బాగుంటాయి. ఈ రాశి వారికి అత్త ఆడబిడ్డల మధ్య మరి వీళ్ళందరితో తమకి సమస్య ఉందని కోడళ్ళు భావించడం అనేటటువంటి జరుగుతాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ట్రాన్స్ఫర్లకు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి బుధ జపం చేసుకోండి, బుధుడి స్తోత్రాలు చదవండి, బుధుడికి కిలోంపావు పెసలని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి బుధవారం నాడు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడము, ఆ మంత్ర జప అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. శుభమస్తు.